హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఆలు బఠానీ కర్రీ చేసుకుందామండి. మనం ఫంక్షన్స్లో అంటే ఫస్ట్ పెళ్ళిళ్ళు అయితే విలేజెస్లో ఫస్ట్ ఈ కర్రీ చేసేవారండి ఎక్కువ. తర్వాత రాను రాను పన్నీరు, జీడిపప్పు ఇలాంటివన్నీ వచ్చాయి. ఫస్ట్ అయితే వంకాయ బఠానీ, అలాగే ఆలు బఠానీ ఇలా చేసేవారండి. సో ఈరోజు అయితే మనం అదే కర్రీని చేసుకుందాం అండి. దానికోసం అయితే ఒక 6 బంగాళదుంపలు తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు ఎండు బఠానీలు నైట్ అంతా నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కడిగి కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. వీటిని కట్ చేసి 2 పీసెస్ కింద వేసుకుంటే మనకి తొందరగా కూడా బాయిల్ అయిపోతాయి కదండి. సో ఇప్పుడు వీటిని కడిగి కొంచెం మనం కుక్కర్లో వేసుకుందాం. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్నాం కదా, కడుక్కున్నాం కదా. అలాగే ఈ బఠానీలు కూడా ఇందులో వేసుకుందాం అండి. నీళ్లు సరిపడినన్ని నీళ్లు ఉడికించుకోవడానికి ఇలా ఈ మాత్రం నీళ్లు పోసుకుంటే సరిపోద్దండి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని ఉంచుకుంటే బాగా మెత్తగా ఉడుకుతాయండి. ఓకేనండి, 5 విజిల్స్ వచ్చాయి కదా. మెత్తగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని నీళ్ళు వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకుందామండి చల్లారిన తర్వాత. ఓకేనండి, ఆ దుంపలు చల్లారేలోగా మనం వాటిని పీల్ చేసుకునేలాగా ఆనియన్స్ అవి కూడా ఫ్రై చేసుకుందామండి. ఓకేనండి, ఒక కళాయి పెట్టుకున్నాం కదా, మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇది బంగాళాదుంప బఠానీ ముద్దలా చేస్తాం కదండి, కర్రీ చాలా బాగుంటుంది. సో దీనికి కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలాంటి కర్రీస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కావాలనుకుంటే మనం ఎక్కువ వేసుకోవచ్చండి. కొంచెం బంగాళాదుంప బఠానీ ముద్ద కూర కదా చేస్తాము, అంటే దగ్గర చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే అన్ని కర్రీస్కి కూడా ఎక్కువ ఆయిల్ వాడకూడదు కదండి. కొన్ని వాటికి ఎక్కువ వేయాలి, కొన్ని నార్మల్గా తక్కువ వేసి వండాలి. సో అలా అయితేనే మన హెల్త్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. అది నా ఒపీనియన్. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. ఓకేనండి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. అలాగే 2 రెడ్ చిల్లీస్ అండి. ఓకేనండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం నిలువుగా కట్ చేసుకోవాలండి. ఒక 4 ఉల్లిపాయలు నేను నిలువుగా కట్ చేసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకున్న 4 పాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మా పెరట్లో మసాలా లీఫ్ వేసుకుందామండి. చాలా మంచి, చెప్పాను కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ వేసుకుంటే. వీటిని చాలా డిఫరెంట్ అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలండి. బాగా ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కూడా రైస్, రోటీ దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సాంబార్తో కూడా సైడ్ డిష్గా దీన్ని కూడా పెట్టుకోవచ్చు. ఫంక్షన్స్లో అయితే ఫస్ట్ పెళ్ళిళ్ళు, తర్వాత గృహప్రవేశాలు ఇలాంటి వాటికి దీన్నే ఎక్కువ, వంకాయ బఠానీ, బంగాళాదుంప బఠానీ అంటే ఈ కాంబినేషన్తో చేసేవారండి. ఓకేనండి, ఉల్లిపాయలు కూడా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇందులో. ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి.
ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఓకేనండి, ఇందులో మనం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కారం వేసుకుందాం అండి. అలాగే ఒక 1 స్పూన్ కారం వేసుకుందాం అండి. ఇలాగా మనం మసాలా పొడి వేసుకుంటాం కదండి, కొంచెం స్పైసీగా ఉంటే ఈ కర్రీ బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడి అండి. అలాగే ఒక 1/2 స్పూను జీరా పౌడరు, అదే జీలకర్ర పొడి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అండి, రుచికి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ వేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి బఠానీలు, బంగాళదుంప, ఇవి కూడా వేసుకుందాం అండి ఇందులో. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలాగే ఇది నచ్చితే ఇలా ఫ్రై లాగే ఉంచేసుకోవచ్చండి, ఎందుకంటే మనం ఉడికించినవే కదా దుంపలు అవి కూడా, బఠానీ దుంపలు. లేదు అనుకుంటే మనం కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్తో, మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకా మనకి ముద్దలాగా వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం గరం మసాలా పొడి వేసుకుందాం అండి ఫైనల్గా కొద్దిగా. ఓకేనండి, కొద్దిగా గరం మసాలా పొడి. రసం సాంబార్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. రైస్ రోటీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చెప్పాను కదండి, కావాలనుకుంటే ఇలా ఫ్రై లాగే మనం చేసుకోవచ్చు. లేదు కొంచెం ఫ్రైస్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి, నీళ్ళు పోసుకోవచ్చు. చెప్పాను కదండి, వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి, లేదు అంటే మనం ఇలా ఫ్రై లాగా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా అండి. నేనైతే ఇలా ఫ్రై లాగే చేస్తున్నానండి. ఓకేనండి, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. సరే, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా, ఇది రైస్ రోటీస్కి ఇందులోకైనా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.